రైతు సోదరులకు నమస్కారం. మనతో కొనుకుంట్ల రాములు, గ్రామం దుప్పలపల్లి, మండలం తిప్పర్తి, జిల్లా నల్గొండ. వారు గత 5 సంవత్సరాలుగా అప్సైటీ వాడుతూ వారు అధిక దిగుబడి పొందుతూ వారు వరి పంటలో కానీ మిగతా పంటల్లో కూడా మంచి లాభం పొందుతున్నారు. వారి మాటల్లో తెలుసుకుందాం. చెప్పండి రాములు గారు, అప్సైటీ మీరు ఎన్ని సంవత్సరాలుగా వాడుతున్నారు? 5 సంవత్సరాలకు వాడుతున్నాం. ఓకే, దేంట్లో వాడుతున్నారు? వరి పొలం వరకు ఇప్పుడు వరకు ప్రస్తుతం వరి పొలానికి వాడుతారు. ఎట్లా వాడుతారు వరి పొలానికి? నార్మడికి ఒకసారి యూరియా చల్లినప్పుడు, రెండోసారి యూరియా చల్లినప్పుడు నార్మల్ చల్లితే దేనికి చల్లుతున్నారు? మెత్తగా వస్తుంది. నార్మికి డబ్బు గుడ్డు కూడా మెత్తగా వస్తుంది, నల్లగా వస్తుంది. యూరియా కన్నా ఇదే పవర్ వస్తుంది, నల్లగా పెరుగుతుంది. 20 రోజులకు 30 రోజులకి వేసిన నారు 25 రోజులకి వేయచ్చు. అట్లా ఎదుగుతుంది. సరే, మరకు దీనికి ఎట్లా చల్లుతున్నారు? వరికి ఫస్ట్ సారి యూరియా చల్లం చల్లుతాయి 20 రోజులు యూరియాలో కలిపిస్తాను. నల్లగా వస్తాయి. పురుగు ఏదన్నా ఏమంటే వస్తుంది. దానికి పురుగు మొత్తం ఆటి కాకుండా బిర్ర పట్టుకోవడం వల్ల పురుగు మళ్ళీ వేరే దానికి పోనుకుంటా బిర్ర వస్తుంది. ఏమంటే స్ప్రే చేసినప్పుడు స్ప్రే చేయకుండా యూరియా చల్లినప్పుడే స్ప్రే చేయడం అవసరం లేదు. అంతేనా? ఎట్లా యూరియాలో చల్లుతున్నారు? చల్లిన తర్వాత ఎట్లా ఉంది చేను? ఎట్లుంటుంది? పిల్లకలు బాగానే వస్తాయి గట్టిగా. ఓకే, దిగుబడి ఎట్లా వస్తుంది? దిగుబడి అవతల దానికన్నా ఇతరులు జర మంచిగా వస్తుంది. ఒక 2 బస్తాలు 3 బస్తాలు ఎక్కువనే వస్తుంది దిగుబడి. 2-3 బస్తాలు ఎక్కువ వస్తుంది. ఇంకా సెకండ్ టైం కూడా వాడుతురా? సెకండ్ టైం కూడా అప్పుడు కూడా ఇదే మందు కలిపి కొడుతుంది. స్ప్రే చేసిన పురుగు మందులు కూడా స్ప్రే చేసి కలిపి. ఎట్లా ఇది మీరు లాభం పొందుతున్నారు దీని మీద? మంచిగా లాభం. పురుగు మందు కన్నా ఇది జర సేఫ్టీ. దిగుబడులు తగ్గుతున్నాయి దీనివల్ల? దిగుబడి లేదు తగ్గట్లేదు. అంటే మీకు పెట్టుబడులు మామూలుగా స్ప్రే మందులు కానీ మిగతా మందులు స్ప్రే మందులు తక్కువ అవుతుంది. ఓకే, ప్రతి రైతు వాడొచ్చా ఇది? వాడచ్చు. మా దుప్పలపల్లి గ్రామంలో చాలా మంది వాడుతున్నారు. ఎందుకు ముఖ్యంగా రైతులకు ఏం చెప్పొచ్చు మీరు అప్సైడ్ గురించి? మంచిగా ఉన్నాను. అందరు రైతులు వాడచ్చు. అందరు రైతులు వాడుతున్నారు. దుప్పలపల్లి గ్రామంలో అందరూ వాడుతున్నారు. అందరు వాడుతున్నారు. ఓకే, ధన్యవాదాలు.